పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అంగన్వాడీల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. సమ్మెలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి అంగన్వాడీ వర్కర్స్ పిలుపునివ్వడంతో దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడించేందుకు వెళ్తున్న అంగన్వాడీలను ప్రకాశం చౌక్ వద్ద అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. 23 రోజుల నుంచి అంగన్వాడీల యొక్క సమ్మె జరుగుతూ ఉంది. కానీ ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుకోవడం జరిగింది. కానీ మేము కలెక్టరేట్ దగ్గర మాత్రం వెళ్ళలేదు. సానుకూలంగా మా నిరసన తెలియజేసి మేము సభ జరుపుకుని వెళ్లాలనేసి మేము ఆలోచన చేసుకుని రావడం జరిగింది. కానీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రాత్రి నుంచే నాయకులందరూ కూడా హౌస్ అరెస్టులు చేయడం, ఈ రోజు కార్యక్రమానికి ఆడపిల్లలు ఎంతమంది రోడ్డు మీదకి వస్తే ఇష్టం వచ్చినట్టుగా లాగేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మేము రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మా నాయకులను తీవ్రంగా వాళ్ళు అరెస్టు చేసి తీసుకెళ్ళడం చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము అందరూ కూడా ఖండిస్తా ఉన్నాము. వెంటనే మా నాయకులు విడుదల చేయాలి. కానీ ఈ ప్రభుత్వం జగన్ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ అక్క చెల్లెళ్ళు మీకు ఎందుకు గుర్తులు రావట్లేదు మేము అడుగుతా ఉన్నాం. ఈ అక్క చెల్లెళ్ళందరూ రోడ్డు మీద కూర్చున్న ఈ చెల్లెళ్ళందరూ కూడా కడుపు మంటతోటి ఈ రోజు 23 రోజుల నుంచి రోడ్డు మీద కూర్చున్నారే. ఎన్నికల ముందు నువ్వేదైతే హామీ ఇచ్చావో తెలంగాణ కంటే అదనంగా వేతనాలు 1000 రూపాయలు ఇస్తానన్న మాట కూడా నువ్వు నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావంటే దీన్ని మేము ఏమనుకోవాలని అడుగుతా ఉన్నాము. ర్యాలీగా వెళదామని మేము అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా టెర్రరిస్టుల్ని అరెస్టులు చేయించినట్టు హౌస్ అరెస్టులు, రోడ్ల మీద ఆడవాళ్ళని కూడా ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. ఇది ఇలాగే ఉంటే ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మేము బుద్ధి చెప్తాము. మా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి చేయకపోయినా 5వ తారీఖున జాయిన్ అవ్వమన్నారు. మేము జాయిన్ అవ్వం. మా ఉద్యోగాలు పోయే అంత పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం స్కీము. ఇది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెడ్డి చాకరీ చేయించుకుంది కాకుండా కనీస వేతనం అడుగుతుంటే రోడ్ల మీద ఈడ్చి ఆడవాళ్ళని చూడకుండా చిన్న పిల్లలతో దుమ్ము ధూళి అనకుండా మేము ఈ సమ్మెను కొనసాగిస్తుంటే శాంతియుతంగా ఆందోళనకరంగా తయారు చేసి మళ్ళీ ఆందోళనకారులుగా చిత్రీకరిస్తుంది. ఈ ప్రభుత్వం ఇలాగే మొద్దు నిధులు నటించి అలాగే నటిస్తుంటే ఊరుకునేది లేదని అన్ని సంఘాలు ఆఖరికి లబ్ధిదారులు కూడా అంగన్వాడీకి సపోర్ట్ గా ఉన్నారు. రేపు ఎన్నికల్లో మా సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి చాటు చెప్తాము. ఈ ప్రభుత్వం ఇలాగే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను ఇలాగే చేస్తుంటే మేము ఊరుకునేది లేదు. సొంత చెల్లి అయితే ఊరుకుందేమో కానీ ఈ అంగన్వాడీ